రెవెన్యూ క్లినిక్‌లేంటి? ఈ రెవెన్యూ క్లినిక్‌లు ఎలా పనిచేస్తాయి? అంటే మన భూమి సంబంధిత సమస్యల పరిష్కారం కాక చాన్నాళ్లుగా సంవత్సరాల తరబడి కొంతమందైతే దశాబ్దాల తరబడి కూడా వెయిట్ చేస్తున్నారు కదండీ! వీళ్ళంతా కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు. గ్రీవెన్స్ అంటే ఏం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలోకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి స్థానిక ఎమ్మెల్యే గారికో, కలెక్టర్ గారికో, తహసీల్దార్ గారికో లేకపోతే ఆన్‌లైనో లేకపోతే 1100కు ఫోన్ చేసో అయ్యా మా బాధిది మాకు ఈ సమస్య ఉంది రెవెన్యూలో మా భూమి సమస్య ఇది ఉంది పరిష్కారం కాలేదు అని పెట్టుకున్నప్పుడు ఆ సమస్యలు పరిష్కారం కావట్లేదు తూతూ మంత్రంగానే ఉంది అధికారులు బాధ్యతాయుతంగా లేదు ముందు స్థానికంగా అన్నటువంటి కింది స్థాయిలో ఉన్న విఆర్ఓ తహసీల్దార్ మేజర్ రోల్ అండి సర్వేయర్ ఇలాంటి వాళ్ళది వీళ్ళు సరిగా చేయట్లేదు మా సమస్యల పరిష్కారం చేయట్లేదు అనే దాని మీద దఫాలుగా అనేక రకాలైన ఫిర్యాదులు వస్తే ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా సీరియస్గా తీసుకోవడం వల్ల రీసెంట్గా ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు మీరు కూడా కొన్ని పేపర్లో చూస్తుంటారు దీనికోసం రెవెన్యూ క్లినిక్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు మామూలుగా రెవెన్యూ సిస్టమ్ కాస్త దూరంగా ఉంటుంది ప్రజలకి అంటే అంత యాక్సెస్ ఉండదు పరిష్కారం ఎప్పటికప్పుడు చెయ్యరు ఏళ్ళు ఊళ్ళు పట్టేస్తుంది ఒకవేళ చేసినా కానీ ఎవరైనా కాస్త పలుకుబడి ఉన్నోళ్ళతో చెప్పించుకోవాలి లేకపోతే ₹4 ఇస్తే తప్పించి పని కాదు ఇలాంటివి ఎక్కువ వినబడుతూ ఉంటాయి కదండి సరే సర్వే పెడుతుంటే సర్వే మీన్స్ మీకు కాల్ వస్తుంది ఈ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఫోన్ చేసి అడుగుతుంటే ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా ఇవే వస్తున్నాయండి సో ఇప్పుడు అందుకోసమే రెవెన్యూ క్లినిక్ అని చెప్పి ఒక కొత్త సిస్టమ్ ఏర్పాటు చేశారు మీ భూమి సమస్యలు ఏమున్నా కానీ గుర్తుంచుకోండి అది పట్టాదార్ పాస్బుక్ గురించి కావచ్చు ఆర్ఓఆర్ గురించి కావచ్చు అన్బీ కావచ్చు అడంగల్ కావచ్చు సర్వే రిలేటెడ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కదండి భూమి సర్వే రిలేటెడ్ సమస్యలు కావచ్చు ఏదైనా రెవెన్యూ రికార్డ్స్ మాడిఫికేషన్ కావచ్చు మ్యూటేషన్ కావచ్చు ఇవన్నీ కూడా ఉచితం అండి ఉచితం మీన్స్ ఆఫీస్లో ఉచితం ఈ మీ సేవలో 100-500 ఫీజు ఉంటుంది చూడండి అఫీషియల్గా చెల్లించే ఫీజు ఏదైతే ఉందో దాన్ని చెల్లించి మీ సేవ నుంచి ఒక రిసిప్ట్ తెచ్చుకుంటే చాలు వీళ్ళు చేస్తారండి ఈ రెవెన్యూ క్లినిక్లో చేస్తారు సరే విషయం ఏంటంటే అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మీరు ఒక అప్లికేషన్ ఇచ్చినప్పుడు అర్జీ ఇచ్చినప్పుడు అది సపోజ్ కలెక్టర్ గారికి ఇస్తే ఆయన కిందకు పంపిస్తాడు తహసీల్దార్ విఆర్ఓ దగ్గరికి వచ్చేపాటికి డైల్యూట్ అయిపోతుంది చేయట్లేదు లేదు పోనీ వెళ్ళి డైరెక్ట్గా తహసీల్దార్ గారిని ఇచ్చుకుంటే ఆయన చేస్తున్నాడంటే ఆయన మళ్ళీ పైకి పంపిస్తాడు ఎక్కడో చోట పెండింగ్ ఉండిపోతుంది ఇలా కాకుండా అందరూ ఒకే చోట ఉంటే అప్పటికప్పుడు దాన్ని పరిశీలిస్తే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నవి తీసేసుకుంటే అప్పటికప్పుడు పరిష్కారం చేసేస్తే ఒకవేళ చేయలేకపోతే వాళ్ళంతా కూర్చొని ఉన్నతాధికారులంతా కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి అతనికి కావాల్సిన సర్వీస్ చేసేస్తే బాగుంది కదా ఈ ఆలోచన ఇక్కడి నుంచి వచ్చిందే ఈ రెవెన్యూ క్లినిక్ అండి యాక్చువల్గా అయితే పార్వతీపురం మన్యంలో ఆ కలెక్టర్ గారు ప్రయోగాత్మకంగా చేశారు అనంతపురంలో కొంత ప్రయత్నం చేశారు ఇక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ని తీసుకొని ఈ రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశారంటే మరేం లేదు గ్రీవెన్స్ విపరీతంగా వచ్చి పడిపోతున్నాయి ఫిర్యాదులు పరిష్కారం అవ్వట్లేదు అసలు ఎందుకు ఎంత వస్తున్నాయి వచ్చిన వాళ్ళే ఎన్నిసార్లు వస్తున్నారు ఎందుకు ఇన్నిసార్లు పెడుతున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఈ రెవెన్యూ క్లినిక్లు పెట్టారు ఇక్కడ కూడా అవ్వట్లేదండి మీ వీడియో చూసాము వెళ్ళాము కానీ పని అవ్వలేదు కానీ మా వైపు న్యాయం ఉంది ధర్మం ఉంది సర్వీస్ చేయలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఆ మార్గం కూడా చెప్తాను వీడియో పూర్తిగా చూడండి దయచేసి అందరికీ షేర్ చేయండి రైతులకే కాదు రైతులకు బాగా అవసరం కానీ ఏదో ఒక రోజు మనకి రెవెన్యూలో ఈ సర్వీసెస్ ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ఈ క్లినిక్ ఎలా పనిచేస్తుంది ఈ క్లినిక్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి మన సమస్యలు ఈ క్లినిక్ ద్వారా ఎలా పరిష్కరించుకోవాలి అనేది చూద్దామండి ఇప్పటికీ ఈ రాష్ట్రంలో మొత్తం మీద ఒక 13 లక్షల గ్రీవెన్సెస్ అదే ప్రజా సమస్యలు వస్తే ప్రభుత్వానికి ఇందులో సర్వే కానీ రెవెన్యూ కానీ 7-8 లక్షలు ఉన్నాయండి రెండు కలిపి అంటే రెండు కూడా రెవెన్యూ కిందే మనం చూసుకోవచ్చు అంటే సిసిఎల్ఏ అంటాం ఉన్నతాధికారి సిసిఎల్ఏ గారికి వచ్చినాయి అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఇది ఆ కింద సర్వే అండ్ రెవెన్యూ రెండు ఉంటాయి కాబట్టి సో మరి ఈ గ్రీవెన్సెస్ అన్నీ కూడా పెండింగ్ ఉంటున్నాయి సాటిస్ఫాక్షన్ తక్కువ ఉంటుంది అని చెప్పి ఇగో ఈ క్లినిక్ పెట్టారు ఏం లేదండి ఏ రోజైతే మీరు అర్జీ ఇవ్వడానికి వెళతారో ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నా కానీ సోమవారం నాడు కూర్చుంటారండి అందరూ కూర్చుంటారు ఇది జిల్లా కలెక్టర్ గారు ఎలాగో కూర్చుంటాడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ గారు డిఆర్ఓ గారు ఆ జిల్లాలో ఉన్న ఆర్డీఓలు ఆల్ తహసీల్దార్స్ కూడా ఆ క్లినిక్లో కూర్చుంటారు గుర్తుంచుకోండి కూర్చున్నాక వీళ్ళు అన్ని సరంజామాలు దగ్గర పెట్టి కూర్చుంటారండి అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్లే కదా సిస్టమ్ ఓపెన్ చేసుకుని సరైన కంప్యూటర్ ఆపరేటర్ని ఓపెన్ చేసి ఉంచుకుంటే
అడంగళ్ళు, అకౌంట్సు, ఎస్ఎఫ్ఏ, వెబ్లాండు, ఓఆర్సిఎంఎస్, ఈవెన్ మీ సేవ కూడా అక్కడే ఉంటుందండి. అంటే సపోజ్గా అబాలను మీ సేవలో నమోదు చేసి రిసిప్ట్ తీసుకోవాలి కదండి, ఫీజుగా పే చేసి, దానికి కూడా వీళ్ళందరినీ రెడీగా పెట్టి ఉంచుతారు. గుర్తుంచుకోండి, అది రెవెన్యూ క్లినిక్ స్వరూపం. ఇక రిసెప్షన్కి వెళ్తాం. మనం వెళ్ళిన వెంటనే రిసెప్షన్ ఉంటుంది. రిసెప్షన్లోకి వెళ్ళిన వెంటనే చక్కగా వాళ్ళు అడుగుతారు, మన సమస్య అడుగుతారు, అర్థం చేసుకుంటారు, కూర్చోవడానికి కాస్త ప్లేస్ ఇస్తారు, కూర్చుంటాము, హాయిగా అన్నీ కూడా చెప్తాము. చెప్పిన తర్వాత రిజిస్ట్రేషన్ చేస్తారండి. మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు, అవసరమైన డీటెయిల్స్. మరి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క రకమైన సమాచారం అవసరం కదా. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని చక్కగా అన్నీ కూడా తీసుకొని, అంటే ప్రింటౌట్లు కొన్ని అవసరం ఉంటాయి, ఆ ప్రింటౌట్లు కూడా తీసుకొని అన్నీ కూడా తీసుకున్న తర్వాత ఆ సమస్య స్వరూపాన్ని చూసి ఆ టేబుల్ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తారండి. సపోజు ఆ మండలానికి సంబంధించిన తహసీల్దార్ ఒక టేబుల్లో కూర్చొని ఉంటాడు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు, ఆ టేబుల్ దగ్గరికి పంపిస్తారు. ఆ తర్వాత ఇంకా ఆ టేబుల్ దగ్గరికి మనం వెళ్తాము. టేబుల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ ఆ సమస్య ఏంటి అనేది చూసుకుంటారు. అంటే సపోజ్ మీరు ఆర్ఓఆర్ రిలేటెడా, పట్టాదార్ పాస్బుక్ రిలేటెడా, ఆర్ఓఎఫ్ఆరా, అలాగా ఇంకేదైనా ఉంటే సర్వే రిలేటెడ్, ఎక్కువ సర్వే సమస్యలు ఉన్నాయి కదండి, అవి చూస్తారు. చూసి వాళ్ళు పూర్తిగా చదివి స్క్రూటినీ చేసుకుంటారండి. స్క్రూటినీ చేసుకొని డేటా మొత్తం కూడా తీసుకుంటారు మీ దగ్గర. అంటే ఏం లేదు, సపోజ్ ఎస్ఎఫ్ఏ ఎస్ఎల్ఆర్ డేటా దగ్గర నుంచి వెబ్లాండ్, ఈసీ రికార్డ్స్ అన్నీ ఉంటాయి కదండి, ఆ రికార్డ్స్ అన్నీ కూడా చూసి ముందు అడ్జస్ట్ పెట్టుకుంటారు. అంటే అసలు ఏంటి సమస్య, ఏంటి ఈ ల్యాండ్ డీటెయిల్స్ ఏంటి అని పెట్టాక యాక్షన్ టు బి టేకెన్, ఇది బాగా ఇంపార్టెంట్ అండి. ఏం యాక్షన్ తీసుకోవాల్సి ఉంది అనేది అక్కడ ఒక ప్రొఫార్మా ఉంటుంది వాళ్ళకి, ఆ ప్రొఫార్మా పెట్టుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ డీపట్టా, జీరో ఎక్స్టెంట్ కరెక్షను, ఎంక్రోచ్మెంటు, మ్యూటేషను, ఆర్ఓఆర్ అప్పీలు, 22A, ఎల్టీఆర్, రీసర్వే వేరియేషన్ ఉంటుంది కదండి, అది ఎఫ్ లైను, ఆన్లైన్ సబ్ డివిజను, కొరిలేషను, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు అప్పుడు అవి పరిశీలించి ఆ రెవెన్యూ క్లినిక్ రిపోర్ట్ని దీనికి ఎంటర్ చేస్తారండి. కొన్ని ఉంటాయి మన చేతుల్లో ఉండవు, ఆ కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఉంటుంది, అది సివిల్ డిస్ప్యూట్ ఉంటుంది పూర్తిగా. అది మరి ఇక్కడ చేసేది కాదు, ప్రభుత్వ పరిధిలోది కాదు కాబట్టి సివిల్ కోర్టుకి వెళ్ళమని చెప్పి అది కూడా అక్కడే చెప్పేస్తారు. అంటే ఆ సలహా కూడా ఇస్తారు, గుర్తుంచుకోండి. ఇక్కడ ఇదే స్టెప్ తర్వాత తహసీల్దారు ఇంటరాక్షన్ ఉంటుందండి. అంటే మామూలుగా తహసీల్దార్ ఆఫీస్కి వెళితే మీలాంటి వాళ్ళు కలవడం కష్టం, యాక్సెస్ కూడా ఎవరు. ఇది కాస్త లెంగ్త్గానే ఉంటుంది వీడియో, దయచేసి పూర్తిగా చూడండి. అక్కడ తహసీల్దార్ ఉంటాడు, చక్కగా కూర్చుంటాడు, మీ బాధ అంతా వింటాడు. ఈ యాక్షన్ టు బి టేకెన్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ అంతా కూడా తహసీల్దారే స్వయంగా రాస్తాడండి, ఆయనే స్వయంగా వింటాడండి. సో మరి ఈ డెస్కు, ఈ స్క్రూటినీ ఇవన్నీ చేసే క్రమంలో కొన్నిసార్లు గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కూడా అవసరం అవుతుంది. అంటే విఆర్ఓ ఉంటారు, విఆర్ఏ ఉంటారు కదండి, అక్కడ ఫోన్ చేస్తారు, లేకపోతే సర్వేయర్ కూడా. అంటే వాళ్ళందరూ ఇక్కడ ఉండరు కాబట్టి, అక్కడ ఉంటారు కాబట్టి ఫోన్ చేసి వాళ్ళ సమాచారం కూడా తీసుకుంటారు. ఒకవేళ ఇందాక చెప్పాను కదా, మీ సేవలో దీన్ని అప్లై చేయించాలి అనుకుంటే అక్కడే మీ సేవ కౌంటర్ ఉంటుంది కాబట్టి ఆ మీ సేవలోనే అప్లై చేయించేస్తారు, చూసుకోండి. ఇంక తర్వాత స్టెప్ వచ్చి ప్రొసీడింగ్స్ ఇనిషియేషన్ అండి, సర్వీస్ రిక్వెస్ట్ కూడా. ఇది ఆర్ఓఆర్ అప్పీలు ఉంది, సపోజు తహసీల్దారు సబ్ కలెక్టర్ లెవెల్లో ఉంది అనుకుందాం. ఇక్కడ అప్పీలు ఓఆర్సిఎంఎస్లో అప్పీల్ చేసేస్తారు. తర్వాత సర్వీస్ రిక్వెస్ట్ అనేది పెడతారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే పిటిషనర్ షెల్ బి ఇమీడియట్లీ గైడెడ్ టు ది మీ సేవా కార్నర్ టు ద ఫైల్ ఆన్లైన్ అప్లికేషన్. నాకు ఆర్ఓఆర్ అప్పీల్ చేసుకుంటున్నానని చెప్పి పక్కనే ఉన్నటువంటి మీ సేవకి వెళ్ళి అక్కడ ఇచ్చేస్తే ఆ 100-200 ఎంతో ఫీజు ఉంటుంది, కట్టేస్తే అది తీసుకుంటారు, దాన్ని ఏటీటీకి తీసుకొస్తారండి. సో అలాగే ఇంకా ఎంక్రోచ్మెంట్స్ దగ్గర నుంచి, ఫారెస్ట్ పట్టా దగ్గర నుంచి, ఈ సర్వే రిలేటెడ్ వగైరా ఇవన్నీ కూడా ఏటీటీ ఫామ్లో పెట్టుకొని, అంటే యాక్షన్ టు బి టేకెన్ అంటారు. అంటే ఏం చెయ్యాలి మనం అనేది ఆ తహసీల్దార్కి ఒక ఐడియా వచ్చేస్తుంది, అది ఫైనల్ చేసేస్తాడండి. ఇంక ఇక్కడ వచ్చి ఫైనల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ ఫైనల్ వెరిఫికేషన్ ఇక్కడ ఏదైతే ఏటీటీ ఉందో ఈ ఐటీటీని బేస్ చేసుకొని ఫైనల్గా గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ కూడా చేసేస్తారు, గుర్తుంచుకోండి. గ్రౌండ్ లెవెల్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రివ్యూ ఉంటుంది, రెగ్యులర్ రివ్యూ పెట్టుకుంటున్నారండి. అంటే ప్రతి రోజు కూడా ఉదయం 10ంటికి వచ్చిన వెంటనే సీనియర్ ఆఫీసర్లు, సపోజ్ తహసీల్దార్స్ 5-6 ఉన్నారు, పైన ఒక ఆర్డీఓ ఉంటాడండి, 5-6 మండలాలకు ఒక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ రెగ్యులర్గా పెట్టుకొని, అలాగే జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, 25-30 మండలాలకి జాయింట్ కలెక్టర్ గారు, ఇవి రెగ్యులర్గా తహసీల్దార్స్ ఏం చేస్తున్నారు, ఏటీటీలు ఏమున్నాయి, ఇవన్నీ చేశారు, ఎన్ని చేయలేదు, ఇవన్నీ కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తూ డైలీ రివ్యూ చేసుకుంటూ ఇవి క్లోజ్ అయ్యే వరకు కూడా ఫాలోఅప్ చేసుకోవడం ద్వారా అప్పుడు
ఫాలోఅప్ చేసుకొని అయిపోయిన తర్వాత యాక్షన్ టేకెన్ రిపోర్ట్, యాక్షన్ టు బి టేకెన్ అయిపోయింది, యాక్షన్ టేకెన్ రిపోర్టు అప్పుడు ఇస్తారండి. అదేదైనా కానీ ఇప్పటివరకు చెప్పుకున్నాం కదండి, మ్యూటేషన్ దగ్గర నుంచి ఇవన్నీ ఎంక్రోచ్మెంట్స్ వగేరా ఇవన్నీ కూడా. మరి ఇది ప్రాసెస్ అండి. ఈ రకంగా అంటే అందరూ ఒకే చోట ఉండి అదే క్లినిక్లో, అంటే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు ఆ పేషెంట్కి ఏ ఇబ్బంది వచ్చినా ఆ వింగ్స్ టకటకమని కనెక్ట్ అయిపోయి చేసేస్తారు చూడండి, ఆ మోడల్లో మేము బిల్డ్ చేసామని చెప్తున్నారు. ఇంకా మొత్తం అయిపోయాక సిటిజన్కి ఐవీఆర్ ఫీడ్బ్యాక్ వస్తుంది, మనకు ఒక ఫోన్ వస్తుందండి, మీరు పలానా పెట్టుకున్నారు కదా, మీ సమస్య పరిష్కారం అయిందా లేదా, అయితే 1 నొక్కండి లేకపోతే 2 నొక్కండి, మిమ్మల్ని అధికారులు కలిసారా లేదా, అయితే 1 నొక్కండి లేకపోతే 2 నొక్కండి, మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా, ఉంటే 1 నొక్కండి లేకపోతే 2 నొక్కండి అంటారు. మీరు నొక్కిన దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటారు. ఇక్కడ అధికారులని అకౌంటబిలిటీకి, ఇక్కడ అధికారులకి అకౌంటబిలిటీ మప్పాలి, అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలనే ఉద్దేశంలో ఉందండి. సో ఇది ఎందుకు పెట్టారు అంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. కన్వెన్షనల్ మెకానిజం ఎలా ఉంటుందంటే, ఒక అర్జీ పెట్టుకుంటే పైనుంచి కిందకో కింద నుంచి పైకో పోయి ఏదో ఒక లెవెల్లో అనిపించేస్తున్నారు, సరిగా చేయట్లేదు, చాలా మొక్కుబడిగా చేస్తున్నారు అని ఒక ఫిర్యాదు ఉంది కదండి. ఇప్పుడు అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు, అందరూ బాధ్యత తీసుకుంటారు, ఖచ్చితంగా చేస్తారు, సీనియర్ ఆఫీసర్లు కూడా ఇక్కడ బాధ్యత తీసుకుంటారు అనే దాంతో ఇక్కడ ఈ రెవెన్యూ క్లినిక్లు ఎక్స్పర్ట్ చేశారండి. ఇక ఏంటి అసలు ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ఏంటి అంటే, సిగ్నిఫికెంట్ రిడక్షన్ ఇన్ టర్న్ అరౌండ్ టైం, మినిమైజేషన్ ఆఫ్ రిపీటెడ్ విజిట్స్ అండ్ క్లారిఫై ఎవ్రీ కేస్ హ్యాండిల్డ్. మీకు ఇప్పుడు అర్థమైంది కదండి, అదే పనిగా మళ్ళీ వస్తున్నారు, దాన్ని తగ్గించాలని, అలాగే టైం కూడా తగ్గించి వెంటనే చేసేయాలని, ప్రతి కేసుకి కాస్తో కోస్తో క్లారిఫికేషన్ని మెయింటైన్ చేయాలని. ఇంకా రెండో పాయింట్ వచ్చంటే, వాళ్ళు సర్క్యులర్లో ఇచ్చిందే నేను కోట్ చేస్తున్నాను మీకు, ఎన్హాన్స్డ్ పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ ద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ వ్యవస్థ పట్ల నమ్మకాన్ని పెంచాలని చెప్పి, ట్రాన్స్పరెంట్ అండ్ అకౌంటబుల్ అండ్ ఎంపథెటిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్, అంటే ఏదైతే చేస్తున్నారో దాన్ని మనకి వివరంగా చెప్తారు, ట్రాన్స్పరెంట్గా ఉంటారు, అకౌంటబుల్గా ఉంటారు, అంటే అధికారులు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు, ముఖ్యంగా ఎంపథెటిక్, మన పట్ల కాస్త సహానుభూతితో సానుభూతితో అర్జీదారుడి పట్ల ఉంటారు అంటూ అందరూ తహసీల్దార్స్కి, అందరూ సబ్ కలెక్టర్స్కి CCLA ఇదైతే పంపించారండి, ఈ నోటీస్. ఇక ఇక్కడ కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకుందాం. సపోజ్ మేజర్ ఇష్యూస్ ఏమున్నాయి అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందుకే ముందే చెప్పాను కాస్త లెంగ్త్ ఉంటుంది వీడియో అని చెప్పి. కొత్తగా డీ పట్టా కావాలి అంటే మంజూరు, నాకు కొత్తగా డీ పట్టా మంజూరు కావాలి అని కొంతమంది పెట్టుకుంటారు అనుకుందామండి. ఇక్కడ ఏం చూస్తారు అంటే, సర్వే నెంబరు, విస్తీర్ణం, రెవెన్యూ గ్రామం, మండలం, SFA SLR ప్రకారం భూ స్వభావం ఏంటి, వర్గీకరణ ఏంటి, FMB LPM ప్రకారం భూమి వివరాలు ఏంటి, వెబ్లాండ్ ప్రకారం ప్రస్తుత పట్టాదారు పేరు ఏంటి, డీ పట్టా రిజిస్టర్ 22A అంటామండి, దాని ప్రకారం ప్రస్తుత పట్టాదారు పేరు, EC వివరాలు, దరఖాస్తుదారు అందజేసిన డాక్యుమెంట్స్, అంటే ఇవన్నీ మనం రెడీ చేసుకోవాలండి. ఇక్కడ యాక్షన్ టు బి టేకెన్ అన్నాం కదా, ATT ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను, దరఖాస్తుదారులు కొత్తగా పట్టా కోరుతాడండి, నాకు ఇగో ఈ భూమి సాగులో ఉంది, నేనే భూమి మీద ఉన్నాను, నాకు డీ పట్టా ఇవ్వండి అని అంటారు. సో అది జరాయితీ భూమా, ప్రభుత్వ భూమా అనేది ముందు నిర్ధారించుకోవాలి ఎవరు, ఆఫీసర్ అండి. తర్వాత VROలు, వీళ్ళు RIలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇస్తారండి. దరఖాస్తుదారు కొత్తగా డీ పట్టా మంజూరు కోరుతున్న ప్రభుత్వ భూమి అయితే భూమి యొక్క వివరణ, పోరంబోకు భూమా, అనబ్జెక్షనల్ పోరంబోకు భూమా అనేది కూడా ఇస్తారు. అంటే అబ్జెక్షనలా అనబ్జెక్షనలా అనేది చూసి, అనబ్జెక్షనల్ అయితేనే ఇక్కడ పట్టా ఇస్తారండి, మరి అన్ని ప్రభుత్వ భూములకి ఇచ్చేయలేరు కదా, అట్లాగా. దరఖాస్తుదారు కొత్తగా డీ పట్టా మంజూరు కోరుతున్న భూమి అనబ్జెక్షనల్ పోరంబోకు భూమి అయినచో దరఖాస్తుదారులు కొత్తగా డీ పట్టా మంజూరుకి అర్హులా కాదా అనేది నిర్ణయిస్తారు. అర్హతను అనుసరించి పట్టా కొరకు జిల్లా స్థాయి అసెస్మెంట్ రివ్యూ కమిటీ ఉంటుందండి. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అసెస్మెంట్ రివ్యూ కమిటీకి సిఫార్సు చేస్తారు. సిఫార్సు చేశాక అక్కడ నిర్ణయం తీసుకుంటారు. డీ పట్టా మంజూరుకి అర్హత లేదనుకోండి, అంటే ఆ భూమి అబ్జెక్షనబుల్ పోరంబోకులు వగైరా గవర్నమెంట్ భూములు అనుకోండి, అది తీసేస్తారన్నమాట, ఆ భూమి నుంచి తొలగిస్తారు. సో సాగులో ఉన్న భూమి అబ్జెక్షనబుల్ పోరంబోకు భూమి అయినచో దరఖాస్తుదారుల అర్హతతో సంబంధం లేకుండా ఆక్రమణదారులుగా భావించి సదరు ఆక్రమణ తొలగిస్తారు. గుర్తుంచుకోండి, ఆక్రమించుకోకూడదు కదా భూమిని, అట్లాగే. సో ఇది డీ పట్టాకి సంబంధించి ఎగ్జాంపుల్ చెప్పాను. అలాగే డీ పట్టా భూమి ఉంది, సాగులోనే ఉంది, కానీ
1B అడుగుతున్నామండి. 1B మాకు ఇవ్వలేదు ఇంకా. 1B ఇవ్వండి. 1B లేకపోవడం వల్ల చాలా పథకాలకు మేము దూరం అయిపోతున్నాము, ఇబ్బంది పడుతున్నాము అంటారు. ఇది చూడండి ఎలా ఉంటుందనేది. 1B మంజూరు కోరుతున్న భూమి ఏ సర్వే నెంబర్ ఉంది, ఆ భూమి జిరాయితీయా, ప్రభుత్వ భూమి అనేది చెక్ చేసుకుంటారు. సేమ్ ఆర్ఐ, విఆర్ఓ మళ్ళీ క్షేత్రస్థాయికి వెళ్ళి నివేదిక ఇస్తారు. మనం ఏదైతే దరఖాస్తుదారు పత్రాలు ఇస్తామో ఈ పత్రాలన్నీ రికార్డులు పోల్చుకొని హక్కుదారుడికి మనమా కాదా అనేది కూడా చూస్తారు. ఆ భూమికి నిజమైన హక్కుదారుడు అన్న నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు 1B మంజూరు కొరకు అవసరమైన ఫిజికల్ మ్యుటేషన్ కోసం ఫైల్ తయారు చేసి పై అధికారుల ఆమోదం కోసం పంపించి, అలాగే సుమోటో కరెక్షన్ కొరకు పై అధికారులకు పంపించిన ప్రతిపాదనను ఆమోదింపజేసుకొని పట్టా భూమికి ఆన్లైన్ 1B మంజూరుకి అప్పుడు వాళ్ళు ఇస్తారు అన్నట్టు. సో ఈ రకంగా 1B మంజూరు జరుగుద్ది. అలాగే వెబ్ల్యాండ్ నందు 0 విస్తీర్ణం సవరణ అంటే మూడో కేసు చెప్తున్నానండి. వెబ్ల్యాండ్లో 0 ఉంటుంది మన విస్తీర్ణం అనేది, అంటే 5 ఎకరాలు ఎకరన్నర ఉంటుంది, కానీ ఇక్కడ 0 పడుతుందండి. ఇక్కడ SFA, SLR, FNB, EC వంటి డాక్యుమెంట్లు ముందు పరిశీలిస్తారండి, మన దగ్గర ఉంటాయి కదా. వెబ్ల్యాండ్ నందు 0 విస్తీర్ణం సవరణ కోరుచున్న భూమి ఏ సర్వే ఉంది, అది జిరాయితీయా, ప్రభుత్వ భూమా, ఇవి చెక్ చేస్తారు. సేమ్ విఆర్ఓ, ఆర్ఓ, ఆర్ఐ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తారు. ఈ మనం ఏదైతే దరఖాస్తులో మనం సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తాం కదండి, అవి వాళ్ళ దగ్గర కూడా రికార్డు ఉంటుంది తహసీల్దార్ ఆఫీస్లో, దాంతో పరిశీలించుకుంటారు. ఇంకా ఏదైనా పట్టాదారులు వెబ్ల్యాండ్లో ఉంటే వాళ్ళు కూడా నిజమైన హక్కుదారులా కాదా ఇవన్నీ కూడా చూసుకుంటారు. ఇది ప్రభుత్వ భూములా కాదనేది చాలా ఇంపార్టెంట్ అండి, అది చూసుకుంటారు. నిజమైన హక్కుదారుడిగా ఇస్తే మనది ఏదైతే 0 విస్తీర్ణం ఉందో అక్కడ అప్పుడు కరెక్షన్ చేసి మన ఏదైతే విస్తీర్ణం ఉందో దాన్ని మెన్షన్ చేసుకుంటూ 1B అప్పుడు మంజూరు చేస్తారండి. అలాగే డి పట్టా భూమి ఆక్రమణకు కూడా సేమ్ ఇదే ప్రొసీజర్. అంటే ఇంపార్టెంట్వి చెప్తున్నామండి. మ్యుటేషన్ ఉంటుంది. సపోజ్ అన్నీ అయిపోయి ఉంటాయి, మన మ్యుటేషన్ జరగదండి. రెవెన్యూ మ్యుటేషన్, రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది, డబ్బు కట్టేస్తాం, పత్రాలు మన పేరు మీదే ఉంటాయి, మ్యుటేషన్ జరగదు. ఇక్కడ కూడా ఫారం 8 నోటీస్ అనేది జనరేట్ చేసి ఆ 8 నోటీస్ని విఆర్ఓతో ఇప్పించి మ్యుటేషన్ని చేయటం అనేది జరుగుతుంది. SLA పీరియడ్ ఉంది దీనికి. ఈ SLA పీరియడ్ అంటే ఏం లేదండి, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటాము. పర్టికులర్ సమస్యని పర్టికులర్ పీరియడ్కి చేసేయాలని చెప్పడం ఇదొకటి. ఆ తర్వాత వచ్చి తప్పుడు మ్యుటేషన్పై ఫిర్యాదు. అంటే భూమి మందే, రిజిస్ట్రేషన్ మనమే చేసుకున్నాం కానీ వేరే వాడి పేరు మీద ఉండిపోతుంది. ఇలాంటివి కూడా ఈ ఫిర్యాదుని బేస్ చేసుకొని ROR అప్పీల్ కింద స్వీకరిస్తారు దీన్ని. ఇది సబ్ కలెక్టర్ స్థాయి, RDO స్థాయి అధికారులు చేస్తారు. ఇది ORCMS అని ఒక పోర్టల్ ఉందండి వాళ్ళకి. ఇది ROR అప్పీల్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తారు. ఈ పోర్టల్లో నమోదు చేసి జనరేట్ చేసి ఏ పార్టీలు అయితే ఉన్నాయో ఆ పార్టీలకి, అంటే వాళ్ళేమో నాదంటాడు, మనం వెళ్ళి మందంటాం కాబట్టి ప్రూవ్ చేసుకోవాలి కదా, డాక్యుమెంట్స్ తీసుకొని రమ్మని చెప్పి తహసీల్దార్తో నోటీసు ఇరు పార్టీలకి ఇప్పించి ఆ తర్వాత సబ్ కలెక్టర్ గారు ఇక్కడ మనం ఇచ్చిన డాక్యుమెంట్స్ని బేస్ చేసుకొని ఆ ROR అంటే 1-2 వాయిదాలు కూడా జరుగుతాయి, ఇక్కడ ఇచ్చేస్తారు అన్నట్టు. తర్వాత ప్రభుత్వ భూమి ఆక్రమణ ఇలాంటివి కూడా వస్తాయండి. ప్రభుత్వం భూమి ఆక్రమించుకున్నారు ఇలాంటివి వస్తాయి కదా. ప్రభుత్వంది ఒకవేళ ఆక్రమణ ఉంటే ఎవరైనా కంప్లైంట్ చేసుకుంటే మనం ఆక్రమించుకొని ఉండకూడదు కాబట్టి ఎంక్రోచ్మెంట్ రిజిస్టర్లో దాన్ని మెన్షన్ చేస్తే అది సర్వే చేసి విఆర్ఓ మన లోకల్గా ఉన్నటువంటి సర్వేయరు RI చేసి ఇస్తారు. అలాగే జిరాయితీ భూమి ఆక్రమణ, జిరాయితీ భూములు కూడా నావి కానీ ఎవడో వచ్చి ఆక్రమించేశాడు, ఈ మధ్య ల్యాండ్ గ్రాబింగ్ అది అంటున్నాం కదండి, ఇలాంటివి ఉంటే కనుక అవి కూడా సేమ్ అప్పటికప్పుడే మళ్ళీ పరిశీలించి రికార్డులన్నీ మనం ఏదైతే రికార్డులు ఉంటాయో అందరికీ ఉండేది కామన్గా 5-6 రకాల డాక్యుమెంట్స్ అండి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్సే ఆ 1B దగ్గర నుంచి ఇవన్నీ కూడా అవి కరెక్ట్గా EC అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. అలాగే నిషేధిత భూముల జాబితా నుంచి తొలగింపు 22A, దీని గురించి మళ్ళీ డీటెయిల్డ్గా ఇంకోసారి చెప్పుకుందాం. ఇవి ఎన్నాళ్ళ నుంచో ఉండిపోతున్నాయండి. 22Aలో మళ్ళీ 1A, 1B, 1C, 1D అని ఉంటాయి రకరకాల కేటగిరీలు. ఒకవేళ ఎండోమెంట్ వాళ్ళదైతే ఆ ఎండోమెంట్ కమిషనర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట దీనికి NOC. అవును ఇది మా దేవాదాయ భూమి కాదు, పొరపాటున మాది పడిందని. లేదు మిగిలినవైతే జిల్లా కలెక్టర్ గారే పరిశీలించి ఈ మధ్య జరుగుతున్నాయండి. రీసెంట్గా వెస్ట్ గోదావరిలో నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో ఆ కలెక్టర్ గారు చాలా వరకు ఒకే రోజు 1000 మందికి పరిష్కారం చేశారు. రీసెంట్గా శ్రీకాకుళంలో మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ కలెక్టర్ గారు 1000 మందికి చేశారు. అందరికీ చేస్తున్నారండి, వరుస పెట్టి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా కూర్చుంటే తప్పించి అవ్వని పనిది. సో ఈ 22Aలు కూడా అవుతున్నాయి కాబట్టి మనం 22A పడిపోయింది, నేనే ఉన్నాను భూమి మీద, నేనే సాగు చేసుకుంటున్నాను, కానీ
భూమి అమ్ముకోవడానికి లేదు, నిషేధిత భూముల జాబితాలో పెట్టేశారు. అటేమో పిల్లల చదువుల కోసమో, బిడ్డ పెళ్లి కోసమో, ఇంట్లో అవసరాల కోసమో అమ్ముకోవాలనుకుంటే అమ్ముకోవడానికి లేకుండా అయిపోతుందండి. అదే 22A ఉన్న ఇబ్బంది. కానీ ఇక్కడ మళ్ళీ చాలా అక్రమాలు జరిగే అవకాశం ఉందని చెప్పి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా చూడమంటది. సో ఇది కూడా అంతేనండి, సేమ్. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పరిశీలిస్తారు. సబ్ డివిజన్ రికార్డ్స్ దగ్గర నుంచి అన్నీ పరిశీలిస్తారు. తహసీల్దార్ కాస్త డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కలెక్టర్ ద్వారా జిల్లా స్థాయి కమిటీలో ఉన్నట్టు కమిటీ తీసుకున్న తుది నిర్ణయం సంబంధిత ఉత్తర్వుల ద్వారా తహసీల్దార్ ఎండార్స్మెంట్ ద్వారా దరఖాస్తుదారుడికి తెలియజేస్తారు ముందు. ఆ తర్వాత ఒరిజినల్ రికార్డ్స్ పరిశీలించి క్షేత్రస్థాయి పరిశీలన చేసి నిర్దిష్ట సిఫార్సులతో సబ్ కలెక్టర్ ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఆ తర్వాత జిల్లా స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని బేస్ చేసుకొని 22Aలో ఉంచుతాము, లేదంటే 22Aలో తీసేస్తున్నాము అని చెప్తారండి. ఇంక ఇలాగా ఇంపార్టెంట్ కేటగిరీలన్నీ మనం చెప్పుకున్నాము. కొత్తగా అటవీ పట్టా ఉంది, అటవీ పట్టా మంజూరు అడుగుతున్నారు, దానికో ప్రాసెస్ ఉంది. అలాగే వెబ్లాండ్లో హెచ్చు విస్తీర్ణం, తక్కువ విస్తీర్ణం, మనకు ఉన్న పొలానికంటే ఎక్కువ చూపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి తక్కువ చూపిస్తూ ఉంటుంది, దాన్ని పరిష్కారం చేస్తారు. అలాగే ఎఫ్లైన్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎక్కువ వస్తున్నాయి ఇవి ఫీల్డ్. ఎఫ్లైన్ అంటే ఏం లేదండి, పొలం సరిహద్దుల నిర్ధారణ సరిగా ఉండదు. అంటే పక్కన వేరేవాడు ఉంటాడు, లేకపోతే కొలతలు వేరే వేరే రకంగా ఉంటాయి. ఇక్కడ కూడా సర్వేయర్స్ వగైరా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి గ్రౌండ్ లెవెల్కి వచ్చి ముందు సర్వే చేసేసిన తర్వాత తహసీల్దారు ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇది చేస్తారు. అలాగే సబ్ డివిజన్ జాయింట్ ఎల్పిఎం, ఇది బాగా ఇబ్బంది ఉందండి. మన సర్వే జరిగిన తర్వాత కొత్తగా ఈ 3-4కి 10 మందికి కలిపి ఒకే ఎల్పిఎం పెట్టేయడం వల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నారు రైతులు. ఇక్కడ ఈ జాయింట్ ఎల్పిఎం నుంచి ఎవరి ఎల్పిఎం మనకి ల్యాండ్ పార్సిల్ నెంబర్ అంటామండి. ఎల్పిఎం అంటే మరేం కాదు. ఈ ల్యాండ్ పార్సల్స్ నెంబర్స్ని ఎవరికి వాళ్ళకి విడగొట్టేసి ఇచ్చేస్తారు. అది రీసర్వే జరిగిన గ్రామాల్లో మళ్ళీ ఇవన్నీ సరి చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి చేస్తున్నారు కాబట్టి అది కూడా చేయిస్తారు. ఈ రెవెన్యూ క్లినిక్లో చేయించుకోవచ్చు. ఆ తర్వాత ఇంకో సమస్య వచ్చి ఆన్లైన్లో సబ్ డివిజన్, అంటే సింగిల్ ఎల్పిఎం విడదీయటం. సో ఆన్లైన్లో కూడా మరి సబ్ డివిజన్ అవ్వాలి, మన పొలం మనకే మాత్రమే చూపించాలి కాబట్టి ఆ సమస్య కూడా ఉంది. ఆ తర్వాత వచ్చి కోరిలేషన్ సవరణ గురించి, అంటే మన ల్యాండ్ రికార్డ్స్లో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, సవరణలు అవసరమైతే ఉన్నాయో ఆ సవరణలన్నీ కూడానండి మళ్ళీ చేసుకోవాల్సి ఉంది కాబట్టి అవన్నీ కూడా సర్వే నెంబరు, వాస్తవ సర్వే నెంబరు, అంటే చిన్న చిన్న తప్పులు ఉంటాయి, అవన్నీ కూడా చేయించడం. ఇవి మేజర్ ఇష్యూస్. ఈరోజు రెవెన్యూలో గ్రీవెన్సెస్లో వస్తున్న మేజర్ ఇష్యూస్ అన్నిటినీ ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్పాను. ఈ రకంగా చేయండి. అప్పటికీ అవ్వలేదు అనుకుందాం, మీకు న్యాయం జరగలేదు, జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలోనే చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు, అయినా కానీ అవ్వకపోతే మీరు మళ్ళీ జిల్లా కలెక్టర్ గారిని కలవచ్చు. అదే సోమవారం అర్జీ ఇచ్చుకునే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉంటారు, అక్కడ ఇచ్చుకోవచ్చు. ఆన్లైన్లో అవకాశం ఉంది, అక్కడ ఇచ్చుకోవచ్చు. 1100 అని చెప్పి ప్రత్యేకంగా మీకోసమే, అంటే మీకోసం, దాని పేరు కూడా మీకోసమే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఏర్పాటు చేసిన పరిష్కార వేదిక హెల్ప్ లైన్ కాబట్టి దానికి ఫోన్ చేసి కూడా చెప్పి సహాయం పొందవచ్చు. ఇన్ని రకాలుగా ఉన్నాయండి. సో మరి ఈ సమాచారం మీకు ఎలా అనిపించింది, ఇంకా ఏమేమి డౌట్లు ఉన్నాయి, ఇంకా ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమొచ్చినాయి కాస్త డీటెయిల్డ్గా వివరంగా పెడితే నాకు కూడా అవకాశం ఉంటుందండి తెలుసుకోవడానికి. తెలుసుకొని నేను మళ్ళీ ఏదైనా కానీ మీకు సమాచారం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి కాస్త ఓపిక చేసుకొని 1-2 నిమిషాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ముఖ్యంగా పెట్టండి. లేదండి పని అయ్యింది, హ్యాపీగా ఉన్నాను నేను అన్నవాళ్ళు దయచేసి మీరు కూడా పెట్టండి. ఇబ్బంది పడేవాళ్ళు మీ ఫోన్ నెంబర్ కూడా పెట్టండి. పర్సనల్గా మీకు కాల్ వచ్చే ఏర్పాటు అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను, సంబంధిత అధికారులు స్పందించేలాగా. ఏం లేదండి, ముఖ్యమంత్రి గారి కోరిక ఏంటంటే ఈ రాష్ట్రంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ హక్కులు వాళ్ళు పొందాలి, ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది కదండి. సో ఇది ఆయన ఉద్దేశం. మరి ఆ ఉద్దేశాన్ని మనందరం కూడా జయప్రదం చేద్దామని అధికారులు కూడా ఫాలో అవుతున్నారు. సో దయచేసి మరి షేర్ చేయండి, ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. కనీసం లైక్ చేసినా ఈ సమాచారం చాలామంది రైతులకు